మెగా నిండివి. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కళ ఎట్టకేలకు సాకారమవుతుంది. విజయనగరం జిల్లా భోగాపురంలో భారీ స్థాయిలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తి స్థాయి కార్యకలాపాలకు సిద్ధమైంది. ఆగస్టు 17 అర్ధరాత్రి నుంచి భోగాపురం విమానాశ్రయం నుంచి షెడ్యూల్డ్ విమానాల రాకపోకలు మొదలవుతాయి. ఈ విషయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఇప్పుడున్న విశాఖపట్నం విమానాశ్రయం నుంచి నడిచే అన్ని సాధారణ వాణిజ్య విమాన సేవలు నిలిచిపోతున్నాయి. ఇది ఒక చారిత్రక ఘట్టం. నిజంగానే ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇదొక కొత్త దిశానిర్దేశం. ఈ విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 1న నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. ఈ ప్రాజెక్టు ఆలోచన చాలా కాలంగా ఉన్నప్పటికీ విశాఖపట్నం విమానాశ్రయం భారత నావికా దళం ఆధీనంలో ఉండటం వల్ల పౌర విమాన కార్యకలాపాలకు కొన్ని పరిమితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా రాత్రిపూట విమానాల రాకపోకలపై ఉన్న ఆంక్షలు, రన్వే విస్తరణకు ఉన్న పరిమిత స్థలం వంటి కారణాలతో ఉత్తరాంధ్ర పెరుగుతున్న అవసరాలకు తగ్గట్టుగా ఒక స్వతంత్ర పౌర విమానాశ్రయం ఆవశ్యకత ఏర్పడింది. ఈ నేపథ్యంలో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం ఒక వ్యూహాత్మక నిర్ణయంగా మారింది. కేంద్ర పౌర విమానయాన శాఖ జారీ చేసిన తాజా నోటిఫికేషన్ ప్రకారం ఆగస్టు 17 నుంచి విశాఖపట్నం విమానాశ్రయం నుంచి షెడ్యూల్డ్ కమర్షియల్ విమానాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి. ఇది 30 ఏళ్ల కాలానికి వర్తించే నిర్ణయం. అయితే జాతీయ అత్యవసర పరిస్థితుల్లో మాత్రం దీనికి మినహాయింపు ఉంటుంది. భారత వాయుసేన, సాయుధ దళాలు, పోలీస్ విభాగాలకు చెందిన విమానాలు, ప్రభుత్వ అతిథుల విమానాలు, విఐపి లీజ్ విమానాలు మాత్రం యథావిధిగా విశాఖ విమానాశ్రయం నుంచి కొనసాగుతాయి. నాన్ షెడ్యూల్డ్ వాణిజ్య కార్యకలాపాలకు కూడా ఇక్కడి నుంచి అనుమతి ఉంటుంది. ముఖ్యంగా ప్రస్తుతం విశాఖపట్నం విమానాశ్రయానికి ఉన్న అంతర్జాతీయ ట్రావెల్ కోడ్ VTZ ను ఆగస్టు 17 నుంచి భోగాపురం విమానాశ్రయానికి బదిలీ చేయనున్నారు. ఈ బదిలీ ప్రక్రియ విమానయాన చరిత్రలో ఒక కీలకమైన ఘట్టం. అంతర్జాతీయ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ నిబంధనల ప్రకారం ఒక ప్రాంతానికి చెందిన కోడ్ ను కొత్త విమానాశ్రయానికి బదిలీ చేయడం అనేది అంతర్జాతీయ విమానయాన సంస్థలకు, ప్రయాణికులకు సులభతరం చేస్తుంది. విశాఖ విమానాశ్రయం సైనిక అవసరాలకు మాత్రమే పరిమితం కావడం వల్ల దేశ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి కూడా ఇది దోహదపడుతుంది. నావికాదళ కార్యకలాపాలకు పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది. విశాఖ నగరానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో విజయనగరం జిల్లా భోగాపురం వద్ద 2200 ఎకరాల సువిశాలమైన విస్తీర్ణంలో ఈ భారీ గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను GMR సంస్థ నిర్మిస్తుంది. ఇది అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్ర రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి. ప్రపంచంలోనే అతిపెద్ద విమానాలైన ఎయిర్ బస్ A380 లాంటివి సైతం సులభంగా ల్యాండ్ అయ్యేలా 3800 మీటర్ల పొడవైన భారీ రన్వేను ఇక్కడ నిర్మిస్తున్నారు. మొదటి దశ పూర్తయ్యేసరికి ఏటా దాదాపు 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించేలా అత్యాధునిక సదుపాయాలతో దీన్ని డిజైన్ చేస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ మొదలైన వెంటనే విశాఖ ఎయిర్పోర్ట్ కేవలం నేవీ అవసరాలకు మాత్రమే పరిమితం అవుతుంది. ఈ కొత్త ఎయిర్పోర్ట్ కు ఒక కొత్త చారిత్రక ప్రాధాన్యత కూడా ఉంది. బ్రిటిష్ వారి గుండెల్లో నిద్రపోయిన మన్యం వీరుడు, స్వాతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు పేరును ఈ ఎయిర్పోర్ట్ కు పెట్టబోతున్నారు. ఆయన జయంతి వేడుకలను పురస్కరించుకొని ఈ అద్భుతమైన ఎయిర్పోర్ట్ కు ఆయన పేరును ఖరారు చేయడం విశాఖ వాసులందరికీ గర్వకారణం. ఈ ఎయిర్పోర్ట్ పూర్తయితే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు గ్లోబల్ కనెక్టివిటీ పెరుగుతుంది. సింగపూర్, దుబాయ్, అమెరికా లాంటి దేశాలకు ఇక్కడి నుంచి నేరుగా విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీనివల్ల ఫార్మా, IT రంగాలకు భారీ బూస్ట్ లభించనుంది. పాత జ్ఞాపకాలను వదిలేసి కొత్త టెక్నాలజీకి ఆహ్వానం పలుకుతున్న విశాఖపట్నం భోగాపురం ఎయిర్పోర్ట్ లో సరికొత్త ఎత్తులకు ఎదగబోతుంది. విశాఖ నుంచి భోగాపురానికి చేరుకోవడానికి కొత్త బీచ్ కారిడార్ తో పాటు నేషనల్ హైవే విస్తరణ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. రాబోయే 2 ఏళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది.